హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పుస్తక ప్రతులను మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, విశ్రాంత సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ తదితరులకు అందజేశారు. దత్తాత్రేయ తన 70 ఏళ్ల జీవిత పార్శ్వాలను పుస్తకంలో పొందుపరిచారు. ప్రజల కథే నా ఆత్మకథ పేరిట ఆటోబయోగ్రఫీని దత్తాత్రేయ రచించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ, ఏపీ, ఒడిషా, త్రిపుర గవర్నర్లు, రాష్ట్ర మంత్రులు, పలువురు నేతలు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేమన్న నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. సో నాకు మీ దాంట్లో కూడా అందరితో పరిచయం ఉందని, ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న ఇంతకుముందు శ్రీనివాస్ వర్మ గారు చెప్పిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల గురించి. ఆ రాష్ట్ర అధ్యక్షులు అందరితో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇప్పుడు సరే రాజకీయంగా భిన్న ప్రయాణం, కానీ వ్యక్తిగత సంబంధాలలో ఎప్పుడూ లోపం కానీ, ఎప్పుడూ ఆ సంబంధాల విషయంలో దాచిపెట్టాలన్న ఆలోచన కానీ చేయలేదు. ఎందుకు అంటే వారందరితో నాకున్న ప్రత్యేకమైన అనుబంధం. నేను ఈ పుస్తకం చాలామంది పెద్దలు పుస్తకం రాయాలని నన్ను కోరినారు, కానీ కష్టము, చాలా ఇబ్బంది అన్నాను. కానీ మీ అనుభవం చాలా ఉంది కాబట్టి మీరు మొదలు పెట్టండి అన్నారు. నాకు ఆలోచన వచ్చింది. నేను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నాను. గవర్నర్గా ఉన్నప్పుడు నాతోటి భాను అనేటువంటి మా సోషల్ మీడియా అడ్వైజరు, ఆయన ఒక వీడియో ఫోన్ రికార్డ్ చేసి రోజు 3 గంటలు కోవిడ్ పీరియడ్లో నేను చెప్పడము, ఆయన రికార్డ్ చేయడం, ఆ విధంగా 4 మాసాల వరకు రికార్డ్ జరిగిందని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను.